ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्ते। ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। वंदे शम्भुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करम्। భగవంతుని దృష్టిలో మానవులంతా ఒకటే. ధనికుడు, పేద, ఆడ, మగ మొదలైన భేదాలు ఏవి ఆయన దగ్గర ఉండవు. నిర్మలమైన మనస్సుతో తనను ఆరాధించే భక్తులను ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. భక్తితో చేసే పూజ భగవంతునికి ఎంతో ప్రీతికరం. అనవసరమైన ఆడంబరాలు ఆయన్నకు సంతోషపరచలేవు. ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి ఎంతో వైభవంగా పూజలు చేసినప్పటికీ మనసులో కల్మషం ఉంటే ఆయన పూజలను ఫలితాలు ఇవ్వడు. భక్తితో పెట్టిన చిన్న దీపాన్నైనా నిండు మనస్సుతో స్వీకరించి ఆ భక్తులను మోక్షాన్ని ప్రసాదిస్తాడు. పోలి స్వర్గానికి వెళ్ళిన ఈ యొక్క వృత్తాంతమే ఇందుకు నిదర్శనం. ఆ కథ ఏమిటంటే, పోలి చాకలి కులానికి చెందిన స్త్రీ. చిన్నతనం నుంచి ఆమెకు భక్తి ప్రపత్తులు ఎక్కువ. పూజలన్నా నోములన్నా ఎంతో ఆసక్తి, భక్తి కూడా చాలా ఎక్కువ. వేకువజాముననే లేచి కాలకృత్యాలు తీర్చుకొని పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి తన శక్తి కొలది పూలు పండ్లు తీసుకువచ్చి పూజలు చేసేది. పోలికి యుక్త వయస్సు రావడంతో ఆమె తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి ఆమెకు వివాహం చేశారు. అత్తగారింట్లో పోలి 5వ కోడలుగా అడుగుపెట్టింది. వారిది ఉమ్మడి కుటుంబం. 5గురు అన్నదమ్ములు కలిసి పొలం పనులు చేసుకునేవారు. పోలి అత్తగారింట్లో ఎంతో భయభక్తులతో ఉండేది. ఇంటికొచ్చిన అతిథులను బంధువులను ఎంతో గౌరవించి ఆదరించేది. దీంతో బంధువులందరికీ పోలి అంటే చక్కటి ఆప్యాయత అనురాగము ఏర్పడింది. ఆమెను ఎంతగానో ప్రశంసించేవారు. చిన్నప్పటి నుండి ఉన్నటువంటి అలవాటును పోలి అత్తగారింట్లో కూడా పూజలు నోములు చేసేది. ముత్తైదువులకు పసుపు కుంకుమలు ఇచ్చేది. దీంతో ఉత్తమ భక్తురాలిగా పోలి చక్కటి పేరు సంపాదించుకుంది. ఈ వ్యవహారమంతా పోలి అత్తగారికి నచ్చలేదు. తనకన్నా గొప్ప భక్తులు ఇంకెవ్వరూ లేరని ఆమెకు అహంకారం. ఆచారాలు పాటించే హక్కు ఆ ఇంట్లో తనకు మాత్రమే ఉందని అంటూ ఉండేది. పోలికి మంచి పేరు రావడం చూసి ఓర్వలేక పోలి చేస్తున్న పూజలకు ఆటంకాలు కలిగించేది. ఇలా ఉండగా కార్తీక మాసం వచ్చింది. పరమేశ్వరునికి ఇష్టమైన మాసం కార్తీక మాసం కావడం చేత కార్తీక మాసంలో చేసిన ఏ చిన్న పూజ అయినా అనంతమైన ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతుండడంతో పోలి అత్తగారు ఈసారి ఎలాగైనా సరే పోలికి కార్తీక మాసం పూజలు చేసుకునే అవకాశం ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. బయటకు ప్రేమను నటిస్తూ మిగిలిన 4 కోడళ్లను వెంట తీసుకొని పోలిని మాత్రం ఇంట్లోనే ఉంచి నదీ స్నానానికి వెళ్ళేది. అక్కడ దీపాలు పెట్టి పూజలు చేసుకొని వచ్చేది. ఇంట్లో ఉన్న పోలికి తాను వచ్చేసరికి అన్ని పనులు పూర్తి కావాలని ఎన్నో పనులు అప్పగించేది. చివరకు దీపం పెట్టుకునే వీలు లేకుండా అన్ని రకాల పూజా సామగ్రిని దాచిపెట్టి మరీ నదికి వెళ్ళేది. పోలి మాత్రం తనకు చాలా పనులు అప్పగించినందుకు ఏమాత్రం బాధపడక కోపం తెచ్చుకోక అత్తగారిని అదేమిటని ప్రశ్నించక పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దాంతో వత్తిని చేసి ఇంట్లో ఉన్నటువంటి కొద్దిపాటి ఆవు నెయ్యిని దాంతో దీపం పెట్టేది. ఆ దీపం ఎవ్వరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టను బోర్లించేది. ఇలా కార్తీక మాసం 1 రోజుల పాటు పోలి ఎటువంటి ఆటంకాలు లేకుండా దీపం వెలిగించి పూజలు చేసింది.
కార్తీక మాసం చివరికి వచ్చింది. ఆ రోజు అమావాస్య. ఎప్పటిలాగే పోలి అత్తగారు మిగిలిన కోడళ్లను తీసుకొని నదీ స్నానానికి వెళ్ళింది. ఈ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులు చకచకా ముగించుకొని కార్తీక దీపాన్ని వెలిగించింది. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమైన ధర్మాచరణ చేసినా పోలిని చూసి దేవతలకు ముచ్చటేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకెళ్లేందుకు నిశ్చయించుకొని దివ్యమైన విమానాన్ని తీసుకొని పోలి ఇంటికి చేరుకున్నారు. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు, ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి ఇది తమ కోసమే వచ్చిందనుకొని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి అందరూ ఆశ్చర్యపడ్డారు. ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకొని ఆత్రంతో పోలి కాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కలమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకు తోసేశారు. కావున ఈర్ష్య, అసూయ, క్రోధములు మన అభివృద్ధికి ఆటంకమని ఈ పోలి కథ ద్వారా మనకు తెలుస్తున్నది. అందరూ వారి అభివృద్ధితో పాటు తోటివారి యొక్క యోగక్షేమములను కాంక్షించిన వారికి మంచి చేకూరుతుంది. కానీ నేను మాత్రమే బాగుండాలి, ఎదుటివారిని అణగద్రొక్కాలని చూచేవారికి పోలి అత్తగారికి పట్టిన గతియే సంప్రాప్తిస్తుంది. మంచివారికి, భక్తులకి ఆటంకములు, అవరోధములు సృష్టించే వారికి అధోగతి సంప్రాప్తిస్తుంది. తాము ఎదుటివారు కూర్చునే పీటను లాగగలరేమో కానీ నుదుటి గీతను మాత్రము మార్చలేరు. కావున పోలి స్వర్గానికి చేరుకుంది. కార్తీక మాసం నెల రోజులు విడిచిపెట్టకుండా నిష్కల్మషమైన మనసుతో నిత్యం దీపం వెలిగించిన ఫలితంగా పోలికి స్వర్గం చేరుకునే వరాన్ని అనుగ్రహించాడు పరమేశ్వరుడు. భగవంతుడికి కల్మషం లేని మనస్సు, ఆడంబరం లేని పూజ, నిర్మలమైన భక్తి తప్ప మరేమీ అవసరం లేదని పోలి జీవిత ఇతివృత్తాంతం ద్వారా మనకు స్పష్టమవుతోంది. కార్తీక అమావాస్య రోజు ఉదయాన్నే అరటి డొప్పల్లో వత్తులు వెలిగించి నీటిలో వదులుతారు. ఈ సందర్భంలో పోలిని తలుచుకుంటారు. ఈ ఘట్టమే పోలిని స్వర్గానికి పంపించడం అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. కార్తీక మాసంలో ఏదైనా తప్పనిసరి కారణంగా నెల రోజులు లేదా ఏవైనా కొన్ని రోజులు దీపం వెలిగించలేకపోయినప్పటికీ అమావాస్య రోజున దీపాలను వెలిగిస్తే మొత్తం నెల రోజులు దీపం వెలిగించిన ఫలితం దక్కుతుంది. కార్తీక మాసం అంతా దీపాలు వెలిగించిన వారు అమావాస్య రోజున అరటి దొప్పల్లో వత్తులు వెలిగించి నీటిలో వదిలిన తరువాత బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చెయ్యాలి. దీనివల్ల పరమేశ్వరుడు ప్రీతి చెంది భక్తులకు కోరికలు తీర్చే వరాన్ని ప్రసాదిస్తాడు. ఇది కార్తీక మాసమందలి అమావాస్య నాడు పోలి స్వర్గానికి పోవుట అనేటటువంటి ఇతివృత్తాంతము. సర్వే జనా సుఖినో భవంతో. ఓం శాంతి శాంతి శాంతి. శుభం.